స్వర్గీయ ఎన్టీఆర్ 35 రూపాయలు మొదటగా 1983వ సంవత్సరంలో పెన్షన్ ఇవ్వడం జరిగిందని, తిరిగి 200, 1000, 2000 వరకు కూడా చంద్రబాబు నాయుడే పెంచడం జరిగిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం 2000 నుంచి 3000 చేస్తానని, ఆఖరి ఏడాదికి పెంచితే 3 నెలల క్రితం చంద్రబాబు పెన్షన్ 1000 రూపాయలు పెంపు మాట ఇచ్చారని, అధికారంలోకి రాగానే మాట ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి పెంచిన 1000తో సహా 7000 ఇవ్వడం జరిగిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేము అని చెప్పిన గత ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అంటూ విమర్శించారు. చాలా ఎందుకంటే ఈరోజు ఏదైతే పెద్దలకి, అవ్వాతాతలకి, వితంతువులకి, డయాలసిస్ పేషెంట్లకి, డిజేబుల్డ్ పర్సన్స్కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 100% ఈరోజు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ వారికి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. మీ కూటమి ఏదైతే కూటమి అభ్యర్థులుగా మేము గెలిపించారో ఆ ప్రజలు రుణం తీర్చిన అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. 35 రూపాయల పెన్షన్ నుంచి తెలుగుదేశం పార్టీలో 1983 సంవత్సరంలో మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఫస్ట్ పెన్షన్ 35 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు 50 రూపాయలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 200 చేశారు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 1000 రూపాయలు చేశారు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 2000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3000 ఇస్తానని చెప్పి ఆఖరి సంవత్సరం దాకా 250 సంవత్సరాలు పెంచి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పూర్తిగా మోసం చేశారు. 3000 ఇస్తానని చెప్పి దానివల్ల ఒక్కో పెన్షన్దారికి లక్షలాది రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ఆయన మాట ఇచ్చారో దానికి అనుగుణంగా ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల్ని పేద ప్రజలకు అందించాలి. ₹1 అప్పు చేసినా అది ప్రభుత్వం రోడ్లు వేయడానికో, డెవలప్మెంట్కో, లేదా ప్రజలను ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికో ఉపయోగించాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారి అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి వృద్ధుడిని ఆదుకునే విధంగా, డయాలసిస్ పేషెంట్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా టోటల్ డిజేబుల్డ్ పర్సన్స్ అందరికి కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. ఇవన్నీ కూడా మీకు చేరడానికి సక్రమైన పద్ధతిలో ఇదివరకు వాలంటీర్ వ్యవస్థలో లేకపోతే అసలు పెన్షన్లే ఇవ్వలేమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాం. ఒక్క రోజులో దాదాపు 6,58,000 మందికి ఇవాళ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టారు. మన వాలంటీర్లు అయితే ఏం చేయలేము. వీళ్ళకి డబ్బులు ఇస్తానికి మళ్ళీ వాళ్ళకి 5,000 ఇవ్వడం, పెన్షన్ ఇచ్చేదానికి మళ్ళీ వాళ్ళకు 5,000 ఇవ్వడం, ఆ ఊర్లో ఒక 20 మందిని పెట్టడం. అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన వాడతాం, ఖచ్చితంగా ప్రజాసేవలో వినియోగించుకుంటామని చెప్పారు. అది కూడా ఒక జీవో రాబోతా ఉంది. ఖచ్చితంగా ప్రజాసేవకి క్వాలిఫికేషన్ డిపార్ట్మెంట్ కూడా, దాని వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక డిపార్ట్మెంటు, దానికి ఒక హెడ్ కూడా ఉంటారు. ఎవరు పడితే రాజకీయ నాయకుడు పెట్టుకుంటాం, వాళ్ళకి ప్రభుత్వ డబ్బులు ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటాం, లేకపోతే వాళ్ళు ఏదో మేము వాలంటీర్ అని చెప్పుకుంటాం తప్ప చేసింది ఏం లేదని వాళ్ళు అర్థం అవుద్ది. కాబట్టి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. మరి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పరితపించే ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇవాళ 4 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, వృద్ధాప్యుల పెన్షన్ కానీ, డిఎస్సి ఉద్యోగస్తులకు కానీ, మరి గ్యాస్ బండ్ల మీద కానీ ఇవన్నీ కూడా చేసిన సందర్భాన్ని మనం చూసుకోండి. ముఖ్యంగా 5 ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో దాంట్లో 5 కార్యక్రమాలు ఇవాళ ఈ ఫస్ట్ తారీఖు నుంచి మనం చేపడుతూ ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.